అందరికీ శుభోదయం. ఈరోజు గురువారం, బృహస్పతివారం అంటారు. ఈ గురువారంలో జపం చేయాల్సిన స్తోత్రం ఏంటంటే నవగ్రహ స్తోత్రాల్లో దేవానాంచ ఋషినాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశోత్తం నమా బృహస్పతి అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే గురు భగవాన్ యొక్క అనుగ్రహం లభిస్తుంది. గురుగ్రహము శివుని ఈశ్వరుని అంశగా భావిస్తారు. ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ఈ గురువారం రోజు నుంచి మొదలుపెట్టి 5 గురువారాలు శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవాలి. ముందుగా సంకల్పం చెప్పుకొని విఘ్నేశ్వరుడి ఆలయంలో విఘ్నేశ్వరుడికి అభిషేకము, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన తర్వాత శివాలయంలో శివుడి ముందు నందీశ్వరుని ఉంచి అభిషేకం చేయించాలి. ఇలా 5 గురువారాలు చేస్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం. అది వివాహమైన, వీసా అయినా, విదేశీ యానమైనా, ఉద్యోగ ప్రయత్నమైనా, ఇంటర్వ్యూలకు ఎన్నిసార్లు వెళ్ళినా కూడా చివరి నిమిషంలో సెలెక్ట్ కాకపోయినా కూడా అలాంటి సమస్యలు ఉండేవాళ్ళు, విద్యలో రాణించలేని వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రక్రియ చేయడం వల్ల తప్పకుండా మీకు మీ యొక్క సమస్యకు పరిష్కారం లభిస్తుంది. నమ్మకంతో భక్తితో చేయండి. అలాగే దక్షిణామూర్తి స్తోత్ర పారాయణ కూడా అధిక శుభఫలితాలు ఇస్తాయి. నిధహే సర్వ విజ్ఞానం విషవే రోగినాం గురువే సర్వలోకం దక్షిణామూర్తి నమః అనే శాస్త్రవచనం. కాబట్టి ఈ ప్రపంచానికి రోగాలను పోగొట్టేవాడు, లోకనాయకుడు, జ్ఞానానికి కారకుడు, అన్ని రకాల సమస్యలకు తొలగించేవాడు అయిన శ్రీ దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల విద్యార్థులు ముఖ్యంగా మంచిగా విద్యలో వస్తారు. గృహంలో పిల్లలు చదువుకునే గదిలో ఉత్తర గోడకు శ్రీ దక్షిణామూర్తి పటాన్ని ఉంచండి. ఆ పటాన్ని రోజు చూస్తుంటే వారికి విద్యలో అధిక జ్ఞానం కలుగుతుంది, మంచి తెలివితేటలు పెరుగుతాయి, విద్యలో రాణిస్తారు. శుభమస్తు.